కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కుంభరాశి వారికి చెప్పుకోవాల్సి వస్తే కుంభరాశి వారికి జన్మంలోనే రాహుగ్రహ సంచారము. ఇది దుష్ట ఆలోచనలు, దుష్ట ప్రవర్తనకి కారణమవుతుంది. అలాగే ఈ విషక్రిములు దోమలు కావచ్చు, బొద్దింకలు కావచ్చు, జెర్రెలు, తేళ్ళు, ఇట్లాంటి పాములు, ఇట్లాంటి వాటి వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది ఈ రాహు జన్మంలో ఉండటం ద్వారా. ఇకపోతే ఇదే ఇక్కడ మిగతా గ్రహాలు, ఇక్కడ 4 గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయండి జన్మంలోనే, రాహు కాకుండా. అవేంటి? రవి, కుజ, బుధ, శుక్ర. వీటి సంచారం నిజంగా ఇక్కడ కుంభంలో ప్రారంభం కాలేదు, మకరంలో ప్రారంభమైంది. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుందాం మనం. ఇక్కడ తీసుకుంటే బుధుని తీసుకున్నాం అనుకోండి, జన్మంలో 25 రోజులు. మరి మిగతా 3 రోజులు అంటే ఫిబ్రవరి నెలకి 28 రోజులు కదా. కాబట్టి మిగతా 3 రోజులు ఎక్కడంటే వెనక రాశి అయినటువంటి మకరంలో సంచారం. ఇక్కడ బుధుని యొక్క సంచారము జన్మంలో కానీ అటు వ్యయంలో కానీ శుభ ఫలితములను ఇవ్వజాలదు. చెడు ఆలోచనలు అవి వాటితో పాటుగా ధన వ్యయము, ధన నష్టము, అలాగే ఇట్లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా వ్యయంలో ఆ బుధగ్రహ సంచారం వల్ల జరుగుతున్నది. ఇకపోతే శుక్రగ్రహ సంచారం తీసుకున్నట్టయితే జన్మంలో 23 రోజులు మంచి యోగిస్తాడు. జన్మంలో ఉన్నప్పుడు మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన ఇవన్నీ ఉంటాయి. మిగతా 5 రోజులు వ్యయస్థానమైనటువంటి మకరంలో ఒక 5 రోజుల పాటు సంచారం చేస్తున్నారు. ఇక్కడ 12వ స్థానంలో, కాబట్టి 12వ స్థానంలో కూడా, వ్యయస్థానంలో కూడా యోగించేటటువంటి గ్రహం ఒక్క శుక్రగ్రహమే. కాబట్టి శుక్రుడు నెల రోజులు కూడా మీకు అనుకూలుడే కుంభరాశి వారికి. అయితే అక్కడ వచ్చేటటువంటిది ఏంటంటే డబ్బుల ఆదాయం పెరుగుతుంది. అలాగే అన్ని శుభకార్యాలే మనకి కలుగుతూ ఉంటాయి ఈ వ్యయస్థానంలో శుక్రుడు వల్ల. జన్మంలోనూ వ్యయంలోనూ కూడా శుక్రుడు పూర్తి అనుకూలుడు. కాబట్టి ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే రవి యొక్క సంచారం జన్మంలో ఒక 15 రోజులు, ఈ స్థానం అయినటువంటి మకరంలో 13 రోజులు సంచారం చేస్తున్నాడు. ఈ 2 స్థానాలలోనూ కూడా రవి యొక్క సంచారము అనుకూలము కాదు, అంటే పూర్తి ప్రతికూలుడే. జన్మంలో ఉన్నప్పుడు చెడు ఆలోచనలు, ప్రవర్తన కొంచెం ర్యాష్గా, అదే కొంచెం కఠినంగా ప్రవర్తించడం లాంటివన్నీ ఉంటాయి. వ్యయ స్థానంలోకి వచ్చేటప్పటికి ఆయన కూడా ధన వ్యయము, ధన నష్టము, ఇట్లాంటి కొంతమందికి కారాగార శిక్షలు, చెడు వాళ్ళకి శత్రుభయాలు, ఇట్లాంటివన్నీ కల్పిస్తూ ఉన్నాడు. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మల్లో ఒక 5 రోజులు ఉంటాడు, అక్కడ అనుకూలుడు కాదు. అలాగే వ్యయస్థానంలో 23 రోజులు, అక్కడ కూడా మనోవిచారం, కళత నష్టం, మోక్షం, శత్రుభయం ఇలాంటివన్నీ మనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా మనకి ఈ వ్యయస్థానంలో ఉన్నటువంటి దాంట్లో ఒక్క శుక్రుడు మాత్రమే మీకు ఒక 5 రోజులు, మొత్తమే జన్మంలో కూడా మొత్తం పూర్తిగా చెప్పాలి అన్నట్టయితే శుక్రుడు పూర్తి అనుకూలుడండి, అందులో సందేహమే లేదు. బుధుడు కూడా ఇంచుమించుగా 25 రోజులు, కాబట్టి ఆ 2 గ్రహాలు అనుకూలత బాగున్నది. ఇంకా శని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో ఉంది. ఇక్కడ ఈ కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో శని సంచారం, అంటే ఏళ్ళనాటి శని జరుగుతూ ఉన్నది. ద్వితీయ స్థానం అనేటప్పటికి మీకు ఏమవుతుంది? ధనానికి ఇబ్బంది కలుగుతుంది, మాటలో కఠినత్వం ఉంటుంది, కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండవు. ఈ విధమైన ఫలితాలన్నీ శని భగవానుడు కుంభరాశి వారికి ఇస్తూ ఉన్నారు. అలాగే 5వ స్థానంలో గురు సంచారం. 5వ స్థానంలో గురు సంచారం అనేది కూడా చాలా హర్షించదగినటువంటి విషయం. 5వ స్థానం దగ్గరికి వచ్చేటప్పటికి సంతానం బాగా చదవటము, అలాగే వాళ్ళ బుద్ధి బలం పెరగటము, మంచి స్నేహాలు చేయటము, ఇట్లాంటి అన్ని సద్గుణాలతోటి వాళ్ళు దినదిన అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది అవివాహితులు ఎవరైనా వివాహం కోసం తాపత్రయపడుతూ ఉంటారు చూడండి, వారికి పెళ్లి కుదరటమో లేకపోతే పెళ్లి జరగటమో వచ్చేటువంటి అవకాశం కూడా పంచమ స్థానంలో గురువు కల్పిస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ విధంగా ఉంటుంది, పిల్లల మీద కూడా మంచి ప్రభావం చూపిస్తూ ఉన్నారు. ఇకపోతే 7వ సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం. వీని పని ఇక్కడ సప్తమ స్థానంలో కేతు ఉండటం వల్ల వచ్చే పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నట్టయితే భార్యాభర్తల మధ్యన చిన్నపాటి అలగటము, ఈ కోపగించుకోవటం, మాట పట్టింపులు ఇట్లాంటివన్నీ ఉంటుంటాయి.
అలాగే జాయింట్ వ్యాపారం చేసేవారి మధ్యన కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఈ కేతుగ్రహ సప్తమ స్థాన సంచారం వల్ల. ఇది ఒకటి గమనించండి. అందుచేత ఖచ్చితంగా వీరు రోజు నవగ్రహ మంత్రాలు జపిస్తూ ఉండండి. వీలున్నట్టయితే మీకు ఈ మహాశివరాత్రి సద్వినియోగం చేసుకోండి, మీకు గ్రహ దోషాలన్నీ పోతాయి. అలాగే సంకష్టహార చతుర్థి కూడా తక్కువేమీ కాదు. ఆ రోజున కూడా పూజ చూడటమో డబ్బులు కట్టడమో ఏదో ఏం లేదు, అక్కడికి వెళ్ళి కూర్చొని చూడండి కళ్ళతో, వాళ్ళు ఎవరో చేసుకుంటుంటే మన దగ్గర డబ్బులు లేకపోతే. ఆ విధంగా కూడా మనం చేయటం ద్వారా కూడా సమస్త ఈ గ్రహ దోషాలను తగ్గించుకునే అవకాశం ఉంది. కాబట్టి గమనించండి. రోజు నిత్యము మీరు ఇంట్లో చేసే ఆ పూజ కూడా చేసుకోండి. శోభం భూయాత్.